సో గైస్ ఫైనలీ వి ఆర్ అరైవ్డ్ ఎట్ డే 3. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అయినా చాలా మంది సెలబ్రిటీస్ తోటి వి గాట్ ఇంటరాక్టివ్ సెషన్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు చాలా రాకింగ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఇప్పుడు చూపించబోతున్నాం, ఎందుకంటే వీఆర్ అట్ ది స్టేజ్ హ్యాండ్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. అవన్నీ మీకు ఒకసారి ఈ రోజు ఏమవుతుందో నేను మీకు చూపించేస్తాను. లెట్స్ గో. సో ఎలా ఉందండి ఇక్కడ? చాలా బాగుంది. ఇంతమంది జనాలు వస్తారు నాకు తెలీదు. మచిలీపట్నంలో నేను ఎప్పుడు షో ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ టైం ఆపర్చునిటీ ఇంతమందిని ఇటువంటి ప్రాంతంలో కలవడం. అండ్ ఈ సమ్మర్ లో ఇంతమందికి ఫర్ దెమ్ టు ఎంజాయ్ ఇన్ సచ్ బ్యూటిఫుల్ వే మసులా బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసినందుకు ఏపీ గవర్నమెంట్ కి అందరు కూడా థ్యాంక్స్. అండ్ మాకు కూడా ఒక అవకాశం లైక్ టు మీట్ ఆల్ దీస్ పీపుల్ ఇన్ ఎ డిఫరెంట్ సెటప్. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అండ్ అన్న హార్ట్ఫుల్ గా చెప్తున్నా, అంటే మీ సాంగ్స్ ఉంటాయి చూసారా అన్న, అవి ఒక ఫోక్ సాంగ్ ఒక మోడర్న్ టైప్ లో తీసుకొని వెళ్తున్నారు మీరు. దట్ వాజ్ ఎ గ్రేట్ ఇనిషియేషన్ అసలు చెప్పాలి. థ్యాంక్ యూ బ్రదర్. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేసే పాటలు పాడదాం ఇవాళ. మీతో పాటు ఇప్పుడున్న ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రాంతం నుంచి వచ్చిన అందరూ కూడా ఈ షోని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. లెట్స్ ఆల్ హ్యావ్ ఎ గుడ్ షో. జనరల్ గా అడుగుతున్నా, అంటే కొన్ని ఇయర్స్ నుంచి మీరు యాంకరింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. ఈ పీపుల్ ఆర్ ఆఫింగ్ ఫామ్, అంటే మీరు అంత కన్సిస్టెన్సీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అక్కడ? అసలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు అనుకుంటా కాంట్రవర్సీ లేకపోతే కన్సిస్టెన్సీ ఉంటుందేమో అనిపిస్తుంది. అవును అవును. హోప్ఫుల్లీ ఐ యామ్ నాట్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ యాజ్ ఆన్ టుడే. అది ఇంతవరకు ఎలాంటి టాక్స్ మీ గురించి అయితే ఎప్పుడు చూసినా గానీ సింపుల్ మంచి ఇలా ఒక మంచి టాక్ తోనే ఉంటారు మీరు. సో నెగటివ్ లేకుండానే నేను చూసుకుంటాను ఎప్పుడు. ఐ విల్ ట్రై టు గివ్ మై 100% ఆన్. yes yes that is it. ఉంది అంటే అది ఏ భాష అయినా కూడా ఏ ప్లాట్‌ఫామ్ అయినా కూడా మఫ్లా ఫెస్ట్ కాబట్టి సో మెనీ పీపుల్ చాలా మంది వస్తారు. సో వాళ్ళకి తగ్గట్టుగా మనం మాట్లాడటము, ప్రోగ్రామ్ కొంచెం టైమింగ్ అటు ఇటు అయినా కూడా నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళను అన్నటువంటి లేకుండా. సో వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్ వెన్ వి ఆర్ హియర్. వాట్ ఎవర్ ద టైమింగ్స్ ఆర్ వీ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్ అన్న ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి. సో పీపుల్ ఇంకా చాలా ఏళ్ళైనా కూడా పెద్ద గురువు గారు, మా విజయ గారు చిన్న గురువు గారు మమ్మల్ని నడిపించడానికి పెట్టుకొని మీరు ఇంకా కళలు వెనక్కి పోకుండా ముందుకు తోస్తూ ఉన్నారు. అందరూ తీసుకొచ్చి మీరు కూడా ఎందుకు చేయలేరు అని చెప్పేసి మీరు చేస్తున్నారు. నిజంగా మీకు దానికి చాలా ధన్యవాదాలు. తాళం భజన చేయిస్తాను. తాళం భజన కూడా చేస్తాను. కూడా వెళ్ళారండి 15 మంది తాళాల భజన కూడా గురువు. నేను 500 మంది ఉంటాను. చాలా అనుభవంతో ఆశిస్తున్నారు మా అందరి మీద ఉండి కళను మరుగుపోలేకుండా చూసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. వెయిట్ చేస్తుంటాం అన్న. అరే థ్యాంక్ యూ. దగ్గర తీసుకుని ఆలింగనం చేసుకోవడం. ఈ పొద్దు పీడ కలదా మనకి రీసెంట్ గా పెళ్ళైంది కదా, సో హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నాం? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్ళు. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశాను. నాన్న సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. అమ్మా, సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు
ప్లీజ్ నన్ను చంపొద్దు. Here comes to an end of magical 3 days. We had lots of fun. We met lots of people. We got to talk to them and interact with them, which was very nice. And we met beautiful people. They were so kind to us while interviewing. And thank you, Masala Fest. Until then, subscribe to the Unfiltered Station.